ఇక మిగిలిన వార్తా విశేషాలు చూసినట్లయితే సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత తలెత్తింది. దీక్ష చేస్తున్న మోతీలాల్ను పరామర్శించేందుకు వెళ్లిన జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. గాంధీ ఆసుపత్రిలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఓయూ విద్యార్థులను సైతం పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణ తలెత్తింది. ఒక యువకుడు 30 లక్షల మంది నిరుద్యోగుల తరఫున పోరాడుతుంటే ఒక్క ఎమ్మెల్యే రాలే, ఒక్క మంత్రి రాలే. ఇవాళ బల్మూర్ గారు కూడా వచ్చారు, కానీ దొంగచాటున ఒక దొంగలాగా పారిపోయాడు. మేము అనుకున్నాం వీరులాగా ఉంటాడు, వెంకట గారు వీరులాగా ఉంటాడు అనుకున్నాం, కానీ ఇట్లా దొంగలాగా అనుకోలేదు. ఈ సమస్యను పరిష్కరించే విధంగా ఖచ్చితంగా ప్రభుత్వం దిగి రావాలి. ఇవాళ ఈ మోతీలాల్ ప్రాణహాని ఉంది, ఒత్తిడి తెచ్చి వీళ్ళు అక్కడ తీసుకుపోయి ఒత్తిడి తెచ్చి వీళ్ళని దీక్ష విరమింపజేయమనేది కూడా చాలా బాధాకరమైన విషయం. ఇవాళ మోతీలాల్ ప్రాణం కలందించే విధంగా చేయొద్దని చెప్పేసి మేము తెలుస్తున్నాం. రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో, తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో సంబంధ వర్గాలు కూడా నిరసన కార్యక్రమాలు చేయండి. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కలెక్టరేట్ల ముందు, ఎమ్మెల్యేల ఇంటి ముందు, మంత్రుల ఇండ్ల ముందు డిఎస్సీ ఆస్పిరెంట్స్ అయినా గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ అయినా ఉన్నట్టు ఓన్లీ గ్రూప్ 2 గ్రూప్ 3 ఒకటే పాజిటివ్ గా మాట్లాడారు. ఈ డీసీ గురించి మాట్లాడలేదు పాజిటివ్ గా, 1:100 గురించి కూడా పాజిటివ్ గా మాట్లాడలేదు వాళ్ళు. అందుకని చెప్పేసి ఆ మోతీలాల్ అన్న ఈ దీక్ష నేను విరమించను, వాటికి కూడా క్లియరెన్స్ తీసుకొచ్చి జీవోస్ తెస్తేనే నేను దీక్ష విరమిస్తా అన్నాడు. అంటే వాళ్ళు ఎంతో ఏమైనా ఒత్తిడి తెచ్చారా మోతీలాల్ మీద? సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. ఎమ్మెల్యే, జనగామ ఎమ్మెల్యే అలాగే పోలీసులు జనగామ ఎమ్మెల్యేను అక్కడికి వెళ్లకుండా అడ్డుకున్నారు. అలాగే ఓయూ విద్యార్థులు వెళ్ళడానికి కూడా వారు పోలీసులు అడ్డుకోవడం జరిగింది. అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. ప్రస్తుతం దీనిపై మరింత అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కుమార్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కుమార్. థ్యాంక్ యూ మూర్తి. గాంధీ ఆసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. గాంధీ ఆసుపత్రిలో నిరాహార దీక్ష చేస్తున్న మోతీలాల్ నాయకుల్ని పరామర్శించేందుకు బీజేవైఎం నాయకులు రాగా పోలీసులు అయితే వారిని అయితే అడ్డుకున్నారు. ముఖ్యంగా పోలీసులు బీజేవైఎం నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకుంది. వెంటనే పోలీస్ సిబ్బందితో బీజేవైఎం నాయకులు కూడా వాగ్వాదం దిగడంతో ప్రస్తుతం వాళ్ళని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా దీక్ష చేస్తున్న విద్యార్థి నాయకుల్ని పరామర్శించేందుకు వెళ్తున్న తమని ఎందుకు అనుమతించట్లేదో చెప్పాలని చెప్పి కూడా బీజేవైఎం నాయకులు డిమాండ్ చేశారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల నిరంకుశ వైఖరి చూపుతుందని చెప్పి వారైతే న్యాయమైన డిమాండ్ల సాధనకై పోరాటం చేస్తున్న విద్యార్థి నాయకుల పట్ల అనుచిత వైఖరిని వినడాలంటూ కూడా వాళ్ళైతే డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఈ రోజు ఉదయం కూడా ఇదే గాంధీ హాస్పిటల్ దగ్గర ఒక ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏదైతే ఒక్కసారిగా ఓయూ విద్యార్థులు మోతీలాల్ చూస్తున్న నిరాదీక్ష మద్దతుగా గాంధీ ఆసుపత్రిలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు ప్రధాన గేట్ వద్ద అయితే అడ్డుకున్నారు. ముఖ్యంగా గేట్లు తోసుకొని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన విద్యార్థులను అయితే ప్రస్తుతం పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. అలాగే బీఆర్ఎస్ నాయకులతో పాటు ఓయూ విద్యార్థుల ప్రదర్శిస్తున్న గాంధీ ఆసుపత్రి లోపల వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఒక్కసారిగా పోలీసులు అలాగే విద్యార్థుల మధ్య అయితే ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకుంది. అలాగే మరొక పక్క తెలంగాణ ఎమ్మెల్యే పల్లా రాజశేఖర్ రెడ్డి కూడా ఏదైతే దీక్ష చేస్తున్న మోతీలాల్ నాయకును పరామర్శించేందుకు వెళ్తుండగా కూడా పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ఒక్కసారిగా ఓయూ సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా జనగామ ఎమ్మెల్యే పల్లా రాజశేఖర్ రెడ్డి ఏదైతే మోతీలాల్ని పరామర్శించేందుకు వెళ్తున్న సమయంలో ఈ ఘర్షణ చోటు చేసుకోవడంతో కూడా అక్కడ కొద్దిగా ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా పోలీసులు, విద్యార్థులు అలాగే విద్యార్థి నాయకులు అలాగే పల్లా రాజశేఖర్ రెడ్డి ఇలా పలువురు మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోవడంతో ప్రస్తుతం పోలీసులు అయితే వారిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. మూర్తి. థ్యాంక్ యూ కుమార్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్.